మంచి మాట వినడం అనేటటువంటి లక్షణం ఉంటే నేను చెప్పడం ఏమిటి? ఎప్పుడో చెప్పాడు అసలు మారీషుడు సీతాపహరణానికి పూర్వమే చెప్పేశాడు. ఆ తర్వాత భార్య చెప్పింది మండోదరి, తర్వాత కుంభకర్ణుడు చెప్పుంటాడు, విభీషణుడు ఎన్నో మాటలు చెప్పాడు, తల్లి కైకసి చెప్పింది. ఎవరి మాట విన్నాడు? మంచి మాట వినే అలవాటు లేదు. పైగా ఈ రాక్షసుల్ని బతిమాలి ఒకసారి మీ ప్రభువుని చూస్తానని అడిగితే పంపించే అలవాటు వీళ్ళకి అసలు లేదు. యథా రాజా తథా ప్రజ. ఇక దానము, వీళ్ళు ఉంటున్నదే కాంచల లంక. అసలు ప్రపంచకంలో ఉన్నటువంటి అపురూపమైన వస్తువులన్నీ ఎత్తుకొచ్చి వాడు దాచాడు. ఇక నేను వాళ్ళకేమిచ్చి వెళ్ళను? రావణ దర్శనానికి దానము పనికిరాదు. భేదం, ఇక భేదాన్ని వీళ్లతో నేను శత్రుత్వాన్ని ప్రకటనం చేద్దామంటే ఎంతసేపు యుద్ధం చేస్తే రావణాసురుడు వస్తాడు యుద్ధానికి? అది అంతు తెలియని విషయం. కాబట్టి నాలుగవది ఏమిటి? దండోపాయం. వీళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదుందో అది పాడు చేసి వీళ్ళని కొడితే ఖచ్చితంగా వీళ్ళు నన్ను పట్టుకెళ్ళి రావణాసురుడి ముందు నించోపెడతారు. అప్పుడు నా ప్రయత్నం పూర్తయిపోతుంది, రావణ దర్శనం చేసేస్తాను. ఎందుకు రావణ దర్శనం అంటే ఏదో రావణాసురుణ్ణి చూడడం కోసం కాదు, 4 మంచి మాటలు చెప్పాలి. ఎందుకు అసలు రావణాసురుడికి మంచి మాటలు చెప్పవలసిన అవసరం ఏమిటి స్వామి హనుమకి అంటే దానిలో అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన రుద్రాంశ సంభూతుడు, వాయుపుత్రుడు. వాయువు ఎవరో కాదు, వాయువు పరమశివుని యొక్క స్వరూపం. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలోనిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. 8 రూపాలుగా పరమశివుడు తిరుగుతూ ఉంటాడు. ఇక 9 లేదు, ఆ 8 ఉంటాయి. పృథివిగా కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడు. ఈ పృథివి అంతా లింగస్వరూపం. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. అలాగే ఆ పృథివీ ఆపస్తేజో వాయు రూపంలో శ్రీకాళహస్తి లింగం, ఆకాశలింగం చిదంబరం, కోణార్క సూర్యలింగం, సీతాకుండం చంద్రలింగం, కాట్మండు యజమానలింగం. అంటే నేను అనిపించేటటువంటి అహంస్ఫురణ వాయులింగంగా శ్రీకాళహస్తిలో ఉన్నాడు. వాయువు శివస్వరూపం. అందుకే ఇప్పటికీ హనుమ అష్టోత్తర శతనామావళిలో ఆయనని రుద్రస్వరూపుడుగా చెప్తారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మంగళం కలుగుతుంది. మీరు సుందరకాండలో గమనించవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వైభవం ఉంటుంది. హనుమ ఎక్కడైనా కనపడ్డారనుకోండి, హనుమ స్తోత్రం చేయడం కానీ హనుమ కనపడడం కానీ జరిగింది అంటే చచ్చిపోయేవాడు బతుకుతాడు, అదే గుర్తు. అందుకే సుందరకాండకు అంత శక్తి. కావాలంటే మీరు నేను చెప్పిన కళ్ళజోడు పెట్టుకుని చూడండి రామాయణాన్ని. ఆయన మొట్టమొదట ఎక్కడ కనపడతారంటే వాల్మీకి మహర్షి యొక్క రామాయణ రచనలో పంపా తీరంలో రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరి వెడుతున్నప్పుడు ఋష్యమూక పర్వతం మీద కూర్చున్న సుగ్రీవుడు వాలి నన్ను చంపడానికి ఎవరినో ప్రచ్ఛన్న వేషాల్లో పంపాడని భయపడుతుంటే ఆయన సన్యాసి వేషంలో వెళ్ళి రామలక్ష్మణులతో మాట్లాడి వాళ్ళని భుజం మీద కూర్చోపెట్టుకుని సుగ్రీవుడి దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరికీ అగ్నిసాక్షిగా స్నేహం చేయించారు. తత్కారణం చేత సుగ్రీవుడికి భార్య రుమ దక్కింది, రాజ్యం దక్కింది. హనుమ కనపడ్డారు, సుగ్రీవుడికి క్షేమం జరిగింది. మళ్ళీ హనుమ సీతమ్మకి కనపడ్డారు. చనిపోదామని శిశుపావృక్షం యొక్క పూచిన కొమ్మని కిందకి వంచి తన జడని తన యొక్క మెడకి చుట్టుకుని ఉరిపోసుకోవడానికి సిద్ధపడుతున్న సీతమ్మ మళ్ళీ బ్రతకడానికి అవకాశం ఏర్పడింది. చచ్చిపోదామనుకున్న సీతమ్మ హనుమద్ దర్శనంతో బ్రతికింది. మళ్ళీ ఏమైందో 1 రోజులు గడువు దాటిపోయింది. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడనుకున్నటువంటి వానరులు తిరిగి సీతమ్మ దర్శనం చేసి వచ్చినటువంటి హనుమ యొక్క దర్శనం చేత ఇన్ని కోట్ల మంది మళ్ళీ బతికారు. చిట్ట చివర యుద్ధకాండలో బ్రహ్మాస్త్ర ప్రభావానికి కొన్ని కోట్ల మంది వానరులు రామలక్ష్మణులు కూడా పడిపోయారు. మృత సంజీవని తీసుకొచ్చి బ్రతికించిన వారు స్వామి హనుమ. చిట్ట చివర 14 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత నా అన్నగారు రామచంద్రమూర్తి కనపడకపోతే నేను సరయూ నదీ ప్రవేశం చేసి శరీరం విడిచిపెడతానని ప్రతిజ్ఞ చేసినటువంటి భరతుడికి రాముడు పుష్పక విమానంలో వచ్చేస్తున్నాడు, పుష్యమీ నక్షత్రంలో దర్శనమిస్తానని చెప్పి క్షేమవార్త చెప్పి మళ్ళీ భరతుడు బ్రతకడానికి కారణమైన వారు స్వామి హనుమ. హనుమ ఎక్కడ కనపడితే అక్కడ చచ్చిపోయే వాళ్ళు బ్రతుకుతారు. అది ఆయన యొక్క శీలంలో ఉన్న సౌందర్యం. అదే సమయంలో మీరు హనుమ విషయంలో గొప్ప విషయాన్ని గమనించాలి.
ఆయన అంత శక్తివంతుడయ్యుండి, అంత వేగంగా వెళ్ళగలిగిన శరీరం ఉండి, అంత బుద్ధి, అంత పాండిత్యం ఉండి, నా కొరకోని ఆయన చేసుకున్నది ఒక్క పని ఉండదు. ఆయన ఏది చేసినా లోకం కొరకు చేస్తారు తప్ప నా కొరకు నేను చేసుకుంటున్నానని ఆయన చేసుకున్నది పెళ్లి కూడా లేదు. సువర్చలా సహిత హనుమ అంటాం. సువర్చలని ఆయన ఎందుకు వివాహం చేసుకున్నారో తెలుసా? సువర్చల ప్రతిజ్ఞ చేసింది, కామంతో నన్ను తాకకుండా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి గృహస్థాశ్రమంలో పక్కన భార్య ఉండాలి కనుక, ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకోవాలి అంటే భార్య ఉండాలి కాబట్టి ధర్మపత్నిగా మాత్రమే స్వీకరించి మనసునందు ఎప్పుడూ కామము పటమరించినటువంటి పురుషుడు ఎవరైనా ఉంటే ఆయనని వివాహం చేసుకుని భార్యనై ధర్మపత్నిగా నిలబడతానంది. అటువంటి వారు హనుమ ఒక్కరే. ఆయన మనసులో కామమునకు చోటు ఉండదు, రాముడికే చోటు. అందుకే హనుమ సువర్చల కోర్కె తీర్చడానికి సువర్చల కళ్యాణం అని సువర్చలని వివాహం చేసుకున్నారు. అటువంటి త్యాగమూర్తి నా కోసమని చేసుకున్నది ఉండదు. అందుకే విద్యాధరులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ ఆకాశంలో నిలబడి ఆయనకి కితాబిచ్చారు. రామార్థం వనరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఆయన కొరక ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం ఎవరైనా సత్కారం చేస్తారనా, ఎవరైనా సన్మానం చేస్తారనా, ఓ బిరుదిస్తారనా, లేకపోతే తాంబూలం ఇస్తారనా? దేనికోసం కాదు. నాకు ఈ శక్తి ఉంది, నేను ఒకరికి ఉపయోగపడాలి, అంతే ఆయన జీవితం. అందుకే హనుమ ఉపాసన చేసిన వాడెవరో వాడు 10 మందికి ఉపకారం చెయ్యాలనేటటువంటి లక్షణం మనసులో ప్రచోదనమయ్యేటటువంటి వాడిగా బ్రతికి కీర్తి సంపాదించుకుంటాడు. కీర్తి శరీరుడై ఎప్పటికీ నిలబడిపోతాడు. కాకుండా ఆయన తన ప్రజ్ఞని తన కొరకు అని ఎన్నడూ ఉపయోగించుకోరు. అంతటి బుద్ధిమతాం వరిష్టం, ఎంతటి ఆలోచనా శక్తి అంటే మహానుభావుడిది. ఎక్కడైనా రామాయణంలో ఆయన లెక్క కట్టారనుకోండి, అది ఖచ్చితంగా అలాగే ఉంటుందంతే. అసలు రామాయణము వ్యక్తులు స్వభావము అని ఓ ప్రవచనం చేశాం. ఇన్ని ప్రవచనాలు రామాయణాన్ని ఆధారం చేసుకొని అసలు అలా ఆలోచన చేస్తే మీకు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కనపడతారు. అంగదుడికి ఎంత ఉద్రేకం, ఉత్సాహం వచ్చినా పట్టుకోలేము, నిరుత్సాహం వచ్చినా పట్టుకోలేము. ఏదైనా కొంచెం కష్టం వచ్చిందనుకోండి చచ్చిపోదాం అంటాడు. పోనీ నే చచ్చిపోతానండి, రండి అందరం చచ్చిపోదాం అంటాడు. అదో విచిత్రం. చిన్న ఉత్సాహం వచ్చిందనుకోండి ఎవరూ పట్టుకోలేరు. ఆ రాముడు ఎంత మనమే వెళ్ళి చేసుకొచ్చేద్దాం అంటాడు. ఉత్సాహానికి పట్టుకోలేం, నిరుత్సాహానికి పట్టుకోలేం. రెండింటిలోనూ ఆయన అలా ఉంటాడు. జాంబవంతుడు పరమ పెద్దరికం, ఎంత చక్కగా మాట్లాడతాడో, ఎంత తొందరపడేవాడిని విసుక్కోకుండా ఒక మాట మాట్లాడాడంటే వయసుకి తగ్గట్టుంటుంది, పరిణితికి తగ్గట్టుంటుంది, అనుభవానికి తగ్గట్టుంటుంది. ఎంత వివేచన చేసి కారణం చూపిస్తూ మాట్లాడతాడు. జాంబవంతుడు మాట్లాడితే ఒకలా ఉంటుంది, హనుమ మాట్లాడితే 2 రెళ్ళు 4 ఎంత ఖచ్చితమో హనుమ మాట్లాడితే అలా ఉంటుంది. బుద్ధిమతాం వరిష్టం, ఆయన మాట, ఆయన లెక్క, ఆయన తీరు అలా ఉంటాయి. అందుకని అంటున్నారు, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీణుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. నేను 3 ఉపాయములను దాటి దండోపాయాన్ని తీసుకుంటానన్నారు. ఏం చెయ్యాలి దండోపాయం? అది ప్రమదావనం. ప్రమదావనము అని వాల్మీకి రామాయణంలో వాడినటువంటి మాట ఈ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి ఒక వారపత్రిక చాలా కాలం ఒక శీర్షికకి పేరుగా వాడుకుంది. అది ప్రమదావనము, స్నాతకోత్సవము. ఈ మాటలన్నీ శ్రీరామాయణంలోవి, వేదంలోవి. ఆ మాటల్నే యథాతథంగా తీసుకున్నారు. విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ స్నాతకోత్సవము అన్న మాట తీసుకుంటాయి. వేదంలో ఉంది స్నాతకము అనేటటువంటి మాట. కాబట్టి మహానుభావుడు వెంటనే ఆలోచించారు. ఆలోచించి ఇప్పుడు నేను చెయ్యవలసింది ఈ అశోకవనాన్ని భంజించాలి. అశోకవనం రావణాసురుడికి చాలా ప్రీతిపాత్రం. ఎందుకు ప్రీతిపాత్రం? అది ప్రమదావనం. ఆయన అంతఃపుర స్త్రీలు మాత్రమే అక్కడ విహరిస్తారు. ఆఖరికి అక్కడికి ఒక రాక్షసుడు కూడా రావడానికి వీల్లేదు. ఆయన అంతఃపుర స్త్రీలు మాత్రమే తిరగాలి. ఆయన కామం అటువంటిది. అందుకని వాళ్ళ సంతోషం కోసం దాన్ని ప్రాణంలా కాపాడుకుని పెంచుతూ ఉంటాడు. దీన్ని పాడు చేస్తే వెంటనే దీన్ని రక్షించాలి కాబట్టి రాక్షసులు నా పైకి వస్తారు. వచ్చినప్పుడు నాకు ధర్మం ఉంటుంది. వాళ్ళు నన్నొచ్చి కొడుతున్నప్పుడు నా శరీరాన్ని నేను రక్షించుకోవాలి కాబట్టి తిరిగి కొట్టాలా వద్దా?
నేను తిరిగి కొడితే నా ముందు నిలబడగలిగిన వాడు ఉండడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అశోకవనం పాడైపోతోంది, ఎక్కడి నుంచో వానరం వచ్చిందని పరిగెత్తుకెళ్ళి రావణాసురుడికి చెప్తారు. వాడేం చేస్తాడు? ఓ 10 అంచెల్లో కొంతమందిని పంపిస్తాడు. ఎంతమంది వస్తే ఏం భయం? ఎందుకని చేతిలో శాక్తే ఆవరణం ఉంది. పూర్వపు ఆలోచన వేరు, ఇప్పుడు ఆలోచన వేరు. ఎంతమంది వస్తే ఉతికి అవతల పారేస్తాను. ఆఖరికి రావణాసురుడి దగ్గరికి తీసుకెడతారు. కనపడతాడు కదూ, మాట్లాడతాను. ఎందుకు మాట్లాడడం? శివాంశ సంభూతుడు. తెల్లవారి లేస్తే శివారాధన చేస్తాడు. రేపు పొద్దున్న శివ నాకొక్క మాట చెప్పలేదు, రాముడి భార్య సీతమ్మని తిరిగిచ్చేయమని మీరు చెప్పుంటే చేసి ఉండేవాడిని అంటాడేమో. నన్ను చూడగానే వాడికి శివుడు కనపడి తీరుతాడు. కనపడ్డాడు కూడా నిజంగా రామాయణంలో. అద్భుతంగా చెప్తారు మహర్షి. ఇవేవి చెప్పరు, చెప్పకుండా చెప్పడం సుందరకాండ. అందుకే బయలుదేరుతున్నప్పుడు నంది, రావణుడికి కనపడినప్పుడు నంది. రామాయణంలో నందికి శివుడికి అభేదం. నందిని శివుణ్ణి అభేదంగా చూస్తారు, అందుకే మధ్యలోంచి వెళ్ళరు. అందుకే బయలుదేరుతున్నప్పుడు హనుమ ఎలా ఉన్నారు అంటే దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అన్నారు మహర్షి. ఇలా మెడ ఎత్తి నిలబడినటువంటి పెద్ద ఆబోతు అంటే నందీశ్వరుడిలా ఉన్నారు. ఆ నంది కనబడితే శివుడు కనపడినట్టే. రావణుడిలా చూడగానే మళ్ళీ నందీశ్వరుడిగానే కనపడతారు. అంటే వాడికి శివుడిగా నేను కొన్ని మాటలు చెప్పాలి, వాడి మంచి కోసం చెప్పాలి. చెప్పడం నా ధర్మం, వాడు ఎటూ వినడు. కానీ రేపు పొద్దున్న నా మీద నెపం వేయడానికి వీల్లేదు. 2, నేను వాడితో ఒకసారి మాట్లాడితే కదూ అసలు వాడి తేజస్సు ఏమిటో, వాడి కొలువు కూటంలో ఎవరుంటారో, ఎవరు ఎలా మాట్లాడుతుంటారో, ఎవరిని ప్రధాన స్థానాల్లో పెట్టుకున్నాడో, ఆ ప్రధాన స్థానాల్లో ఉన్నటువంటి వారి గుణగణాల్ని బట్టి వాడు ఏ మార్గంలో పోతున్నాడో నాకు అర్థం అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఒకసారి చూడాలి. ఏదో సీతమ్మ జాడ కనిపెట్టాను వచ్చేసానంటే ప్రభు కార్యం పూర్తి చేసిన వాడిని ఎలా అవుతాను? రేపు పొద్దున్న సుగ్రీవుడు రావణాసురుడి చుట్టూ ఉండే ప్రధాన అనుచరులు ఎవరు అని అడిగితే ఏం చెప్పాలి? సీతమ్మ కనపడింది వచ్చేసానంటే ఏం బాగుంటుంది? కాబట్టి నేను పరిపూర్ణంగా విషయాన్ని తెలుసుకోవాలి. ఏమి బుద్ధిమతాం వరిష్టం, ఏమి ధైర్యం మహానుభావుడిది. అంతటి కాంచనలంకలో కొన్ని కోట్ల మంది రాక్షస వీరుల మధ్య ఉన్నదొక్కరే. కానీ ఆయనకి నేను ఒక్కడనన్న భావన ఉండదు. ఎందుకుండదో తెలుసా? దైవాన్ని నమ్ముకున్న వాడికి, ఈశ్వరోపాసన చేసిన వాడికి నేను కాదు, నాతో ఎప్పుడూ సర్వేశ్వరుడు ఉన్నాడు, నాతో ఎప్పుడూ భగవానుడు ఉంటాడు. ఆయన నాతో కలిసి తిరుగుతుంటాడు, పొదివి పట్టుకుంటాడు. ఆయన నాతో ఉండగా నాకెందుకు బెంగ అన్న ధైర్యం ఇస్తుంది. అందుకే పరస్పర విరుద్ధమైన 2 విషయములను ఏకకాలమనందు ఇవ్వగలిగినది భక్తి ఒక్కటే. లోకంలో భయాన్నిచ్చే వస్తువు ధైర్యాన్ని ఇవ్వదు, ధైర్యాన్నిచ్చే వస్తువు భయాన్ని ఇవ్వదు. భయం ఉండకూడదు కూడా. భయం ఉంటే అది మృత్యువుకి మారుపేరు. భయం కలిగింది అంటే చనిపోయాడు అనే లెక్క. ఎందుకంటే భయానికి మృత్యువుకి ముఖద్వారం భయం. కానీ భక్తిలో ఒక విచిత్రం ఉంది. భక్తి భయాన్ని ఇస్తుంది. ఆ భయం ఆరోగ్యవంతమైన భయం. అమ్మో నేను ఇది చూస్తే, నేను ఇది చేస్తే ఎవరూ చూడలేదేమో, ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, ఏమో ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలుసు? జీవుడు పైకెళ్ళిన తర్వాత ఆయన ముందు చేతులు కట్టుకు నిలబడినప్పుడు ఏరా నువ్వేం చేశావు నాకు తెలీదా అని ఆయన అడిగి, ఎందుకురా నీకు మనుష్య జన్మ అని శిక్ష వేస్తే నేనేమైపోతాను? భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాడికి ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది. భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాడికి ధైర్యం ఉంటుంది. నేను ధార్మికంగా ఈ సంతకం పెడుతున్నాను, నేను చేసిన దాని వల్ల నాకు ఉపద్రవం రాదు, సర్వేశ్వరుడు ఉన్నాడు నన్ను కాపాడతాడు. నేను ఈ మాట చెప్తున్నప్పుడు నేను శాస్త్రాన్ని నమ్ముకుని చెప్తున్నాను. నన్ను ఎవడు ఏ విధంగా ఇబ్బంది పెడదామని చూసినా ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన నన్ను కాపాడుకుంటాడు. ఈ ధైర్యం ఎక్కడిది అంటే భగవంతుడి వలన. ఆ ఆరోగ్యవంతమైన భయం ఎక్కడిది అంటే భగవంతుడి వలన. హనుమకి సుందరకాండలో ఇంతమంది రాక్షసుల మధ్యలో కాంచనలంకలో ఈ ధైర్యం ఎక్కడిది అంటే నాకు రాముడున్నాడన్న ధైర్యం. అందుకే బయలుదేరే ముందు చెప్పారు, యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అని. నేను రామచంద్రమూర్తి యొక్క బంగారు కోదండము నుండి వినిర్ముక్తమైనటువంటి బాణము ఎలా వెడుతుందో అలా వెడుతున్నానన్నారు. బాణము తనంత తాను వెళ్ళదు. రామచంద్రమూర్తి బాణాన్ని పట్టుకుని వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలోని శక్తి బాణంలోకి వెళ్ళి బాణం వెడుతుంది తప్ప బాణానికి స్వతంత్రమైన శక్తి లేదు. నేను రాముడు విడిచిన బాణంలా వెడుతున్నాను అంటే రాముడి యొక్క శక్తి నాలో ఉంది. రాముడు నన్ను కాసుకుంటున్నాడు. రాముడు నన్ను కాసుకుని ఉండగా నన్ను చెనకగలిగిన వాళ్లే వీళ్ళందరూ. ఇది హనుమ యొక్క ధైర్యం. ఒక భక్తుడికి ఉండేటటువంటి ధైర్యానికి వెనక ఎవరుంటారు అన్నది తెలుస్తుంది. ఎవరి జోలికైనా వెళ్ళు, భక్తుడి జోలికి వెళ్ళకు.
భగవంతుడి జోలికి వెడితే భగవంతుడికి చటుక్కున కోపం రాదు. పోన్లే తెలిసి తెలియని తనం అంటాడు. తనని నమ్ముకున్నవాడి జోలికి వెళ్ళాడనుకోండి, విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొందుతాడు. ముందు చటుక్కున తొందరపడిపోయేవాడు ఎవరో తెలుసా? జాగ్రత్త పడిపోయేవాడు ఎవరో తెలుసా? భగవంతుడు జాగ్రత్త పడతాడు భక్తుడి జోలికి వెడితే. ప్రహ్లాదోపాఖ్యానం అంతా అదే భాగవతంలో. ఎక్కడున్నాడని అడిగాడు. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలం. నీకు వజ్జల ఉపాధ్యాయులు చెప్పలేదు, విష్ణు ఉన్నాడు అంటున్నావు, ఎక్కడున్నాడు రా? ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇక్కడ అక్కడ అంటావేమిటి నాన్న? ఇక్కడ అక్కడ అనకు, అంతటా ఉన్నాడన్నాడు. అంతటా ఉన్నాడని తన భక్తుడు అనగానే విష్ణువు ఉత్తర క్షణంలో అప్రమత్తుడయ్యాడు. ఎందుకని? అంతటా ఉన్నాడంటున్నావు కదా అని చూపుడు వేలు హిరణ్యకశిపుడిది ఇలా తిప్పి ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఎక్కడ ఆగితే అక్కడి నుంచి రావాలి, అలా రాకపోతే అంతటా ఉన్నాడన్న తన భక్తుని మాట వమ్మైపోయింది. భక్తుడి మాట నిలబెట్టాలి. ఇది ముందు భగవంతుడు తొందరపడిపోయి జాగ్రత్త పడిపోతాడు. అందుకే హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ అంటారు పోతన గారు. అసలు ఈ బ్రహ్మాండములన్నీ కలిపి ఒక నరసింహం అయిపోయి. ఎందుకంటే ఏమో చూపుడు వేలు ఎక్కడాగుతుందో అక్కడి నుంచి రావాలి. భక్తుడి జోలికి వెడితే ముందు భగవానుడు జోక్యం చేసుకుంటాడు. అందుకే భగవంతుడి ఆగ్రహం పొందడానికి తేలిక మార్గం ఏమిటంటే భక్తుడి జోలికి వెళ్ళడమే. ఆయనే చెప్పాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనొందు అన్నాడు. భక్తుల జోలికి వెడితే చంపేస్తాను, అప్పుడు మాత్రం వదిలిపెట్టనని చెప్పాడు. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి భయం ఏమిటి? సావిహ్వలా శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన జాతాదశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ. శ్లోకం హేళగా ఉంటుంది. మహర్షి రచనలో సౌందర్యం. ఒక పెద్ద వనాన్ని భంజిస్తున్నారు హనుమ. ఆ వనాన్ని భంజించినప్పుడు ఆయనకి ఏమైనా చెమట పట్టిందా? ఆయనకి ఏమైనా అలసట కలిగిందా? అంటే శ్లోకం ఆయన అలసట పొందారనుకోండి క్లిష్టంగా ఉంటుంది. ఆయన రచనలో ఉండేటటువంటి గొప్పతనం. ఓ నిద్ర వచ్చిందనుకోండి, శ్లోకం చదివితే నిద్ర వస్తున్నట్టే ఉంటుంది. అందుకని ఆయన ఆ శబ్దముల చేత శ్లోక రచనలో ఆవిష్కరిస్తారు. ఆయన చాలా హేళగా ఉండేటటువంటి శ్లోకాన్ని ఇస్తున్నారు. సావిహ్వలా శోకలతా ప్రతాన. ఆ అశోకవనం పేరు అశోకవనం. అశోకవనం అంటే శోకము లేని వనం. కానీ ఇప్పుడు ఆ వనమేమైపోయిందంటే శోకానికి మారుపేరు అయిపోయింది. ఎందుకని? కపీబలాబ్ధి ప్రమదావనశ్చ జాతాదశాశ్చ ప్రమదావనశ్చ. ఆ హనుమ యొక్క తీవ్రమైనటువంటి తొడల వేగానికి ఆయన చెట్టు మించి చెట్టు దూకేస్తూ కొమ్మలన్నీ విరిచేసి భంజనం చేసేస్తుంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారి అందరూ ఉలిక్కి పడిపోయారు. తద్వనం అధికైర్వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి. ఎక్కడ చూసినా మంచి మంచి ఉద్యానవనాలతోటి, మంచి ఫలములతోటి, పుష్పములతోటి, సరోవరములతోటి ఉంది. కానీ ఎప్పుడైతే హనుమ దాన్ని భంజించడం ప్రారంభించారో వెంటనే ఆ చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయి, అలాగే భిన్నైశ్చ సలిలాలయై, అక్కడ ఉండేటటువంటి సరోవరాల యొక్క గట్లన్నీ కూడా బదలగొట్టేశారు. లోపల ఉండేటటువంటి నీళ్లన్నీ పెద్ద ప్రవాహం కింద బయటికి వచ్చేసాయి. అక్కడతో ఊరుకోలేదు. చూర్ణితై పర్వతాగ్రైశ్చ, తన యొక్క వక్షస్థలంతో ఉరసాజ్ పాతయామాస జీమూతమివమారుతః అంటారు. పర్వతముల యొక్క శిఖరాగ్రములను విపరీతమైన వేగంతో వెడుతూ తలెత్తి గుండెలతో గుద్దారు. గుద్దితే అవన్నీ చూర్ణములైపోయి కింద పడిపోయి. ఎంతసేపట్లో? నేను చెప్పినంతసేపు పట్టలేదు. ఒక్క క్షణంలో, ఏదో గంటకి 250 కిలోమీటర్ల వేగంతో తుఫాను సముద్ర తీరాన్ని దాటినటువంటిది ఒక్క పావుగంట ఉంటే అప్పటి వరకు ఉన్న నగరం తర్వాత ఎలా అయిపోతుందంటామో అలా మారిపోయిందంతే అశోకవనం. సావిహ్వలా శోకలతా ప్రతాన.
అంతగా అక్కడ ఉండేటటువంటి భూతములన్నీ కూడా భయంకరమైనటువంటి అరుపులు వస్తున్నాయి. నిద్రపోతున్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా ఉలిక్కిపడి లేచారు. ఏమైంది 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 తెలుసుకునే లోపల ఎవరికి అవకాశం లేదు. చెట్లన్నీ విరిచేస్తున్నారు. మహాభూతం ఒక్క సీతమ్మ తల్లి కూర్చున్నటువంటి శిశుపావృక్షాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. ఈ విడిచిపెట్టేయడంలో మళ్ళీ రెండు విశేషాలు. ఒకటి, తాను సీతమ్మ దర్శనానికి వచ్చానన్న విషయంలో ఏ అనుమానం ఉండక్కర్లేదు. ఇంతకు ముందున్న పిరికితనం ఉందనుకోండి, ఆ చెట్టు ఒక్కటి వదిలేస్తే ఆ చెట్టు ఒక్కటి ఎందుకు వదిలేశాడు అని చెప్పి నేను సీతమ్మతో మాట్లాడాను, సీతమ్మకి కావలసిన వాడిని గుర్తుపడతారేమోనన్న శంక ఉంటుంది. ఇప్పుడు అలాంటి అనుమానాలు లేవు, అలాంటి భయాలు లేవు. ఉన్న ఆభరణం అటువంటిది చేతిలో, మరి దేని ప్రభావం దాంది. రెండు, శీశుపావృక్షాన్ని ప్రయత్నపూర్వకంగా ఎందుకు వదిలేశారంటే సీతమ్మ పట్ల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి భక్తి. తల్లి అక్కడ కూర్చునున్నటువంటి చెట్టు, ఆ తల్లికి ఆచ్ఛాదన ఇచ్చి నీడ పట్టిన చెట్టు, ఆ చెట్టుని నేను పాడు చేయడం అంటే తల్లికున్న నీడ పాడు చేయడం. కాబట్టి నేను ఆ చెట్టు జోలికి వెళ్ళను. కాబట్టి ఆ చెట్టుని విడిచిపెట్టేశారు. ఇంత వేగంగా అశోకవనాన్ని భంజిస్తున్నా ఆయన ఆలోచనలో మాత్రం ఎక్కడ కించిత్ కూడా వైక్లభ్యం ఉండదు బుద్ధిలో. కాబట్టి అశోకవన భంజనం జరుగుతోంది. రాక్షస స్త్రీలు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అందుకని పరిగెత్తుకుంటూ వాళ్ళు సీతమ్మ దగ్గరికి వచ్చారు. వాళ్ళకి అనుమానం వచ్చింది, ఈ కోతి ఇంతకు ముందు చెట్టు మీద కూర్చుని సీతమ్మతో ఏదో కిచకిచలాడింది. చాలా చిన్న కోతిగా ఉండేది, అకస్మాత్తుగా మహాభూతంగా మారింది ఇది. కాబట్టి సీతమ్మకి తెలిసి ఉంటుంది అని, ఎవరా కోతి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంద్రుడి దూత, అగ్ని యొక్క దూత, ఎందుకు ఈ అశోకవన భంజించింది, నీతో ఏం మాట్లాడింది చెప్పమని అడిగారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహే పాదాన్ విజానాతి న సంశయ అంది. ఏమో, పాము కాళ్ళు పాముకి తెలియాలి. పాముకి కాళ్ళు ఉంటాయా అంటే, నేను వెళ్ళి త్రాచుపాముని తిరగేసి చూడనా, లేకపోతే పాము వెడుతుంటే వెనకాతలు నడిచి పాముకు పాదముద్రలు పడ్డాయో లేదో నేను చూడనా. పాము చూస్తేనే భయం కదా, పాముని మనం చూస్తేనే భయం కదా, ఇంకా పాముకి కాళ్ళు ఉన్నాయో లేదో చూసేవాడు. పైగా పాము నడిచినప్పుడు పాదముద్రలు పడతాయో పడవో నేను చూడనా, నా వల్ల కాదు. రాక్షసులు అంటేనే మాయ. కాసేపు ఒకలా ఉంటారు, కాసేపు ఒకలా ఉంటారు. అవకాశం ఎప్పుడు ఒకరికే, నేటి ఇంకోరికి రాదు. ఆవిడ దెప్పి పొడిచింది, సన్యాసి రూపంలో వచ్చేట్టుకు రాలా మీ నాయకుడు. ఏమో, ఎవడు ఈ రూపంలో వచ్చాడో ఎవడికి తెలిసి ఎందుకు వచ్చాడో, ఎందుకు వచ్చి ఏం పాడు చేస్తున్నాడో, మీ బుద్ధే పాడు చేయడు. ఆయనేగా చెప్పాడు, సధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంత్యయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. కాబట్టి ఏమో ఎవడొచ్చాడో ఎందుకు పాడు చేశాడో. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి, మీ రాక్షసుల మాయలు మీకే తెలుస్తాయి, నాకు తెలియదు. అయితే మళ్ళీ వెంటనే ఇక్కడ ధర్మమీమాంస. రామాయణంలో అనేకమైనటువంటి మళ్ళీ ధర్మమీమాంసలు. ఎందుకనంటే అవతలవాడు చాలా మంచివాడు అని ఎవరైనా అన్నారనుకోండి, ఓహో నమస్కారం అండి అనడానికి చాలా సంస్కారం ఉండాలి. వెంటనే ఆయన గురించి బాగా తెలుసుకునే ప్రయత్నం చేయడం, అవసరమైతే ఆయన ఇంటి ముందు 10 రోజులు నించోవడం. ఏ తప్పు చేయడా అండి, ఎలా ఉంటాడండి అలాగే, అలా తప్పు చేయకుండా ఎలా ఉంటాడండి, భలేవారే ఏదో ఉంటుందండి. ఏమీ లేకుండా ఎందుకు చెప్తారండి ఉపన్యాసాలు, ఏదో ఒకటి వెతకాలి. వెతకపోతే మనసుకి సంతోషం ఎక్కడిది. కాబట్టి లోకంలో కొంతమంది పోకడ అలా ఉంటుంది, అందరూ అలా ఉంటారని నేను అన్నాను, కొంతమంది పోకడ అలా ఉంటుంది. కాబట్టి ఆ తల్లి మాయలు రాక్షసులకి తెలుసు, కాబట్టి మీకే తెలియాలి ఎవరొచ్చారో, ఎవరు అశోకవనాన్ని భంజించారో. కానీ వాళ్ళకి ఇప్పుడు ఆలోచించే అవకాశం లేదు. కానీ సీతమ్మ తల్లి అబద్ధం ఆడిందా లేదా, తనకి తెలియదా హనుమ ఎవరో, తనకి తెలియదా వచ్చినవాడు ఎవరో, తనకి తెలియదా అశోకవనాన్ని ఎందుకు భంజిస్తున్నాడో. మరి తెలిసుండి అలా చెప్పడం అబద్ధం కాదా, అనృతం దోషం కాదా అంటే దేవీ భాగవతంలో దీని మీద ఒక అద్భుతమైన ఆఖ్యానం ఉంది. ఒక ఆయన మూర్ఖుడయ్యాడు ఓ కారణం చేత. ఆయన నోరు విప్పితే ఆయనకి ఏమీ రాదని తెలిసిపోతుందని ఎవ్వరితో మాట్లాడకుండా ఓ పాకేసి కూర్చున్నాడు. కూర్చుంటే లోకం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మహానుభావుడు నోరు విప్పి మాట్లాడండి, సత్య తపస్సుడు, ఆయనదే నిజమైన తపస్సు అని పట్టుకెళ్ళి పళ్ళు ఇచ్చేవారు, కూరలు ఇచ్చేవారు, పాలు ఇచ్చేవారు, పెరిగి ఇచ్చేవారు, నెయ్యి ఇచ్చేవారు. ఆయన వద్దంటే ఇబ్బంది, మాట్లాడితే ఇబ్బంది. మాట్లాడాను అనుకోవాడు ఏదో అడుగుతాడు, అడిగితే నాకు చెప్పడం రాదు, చెప్పడం రాకపోతే నాకేం రాదని ఇచ్చేవాడు ఉన్నాడు. ఎందుకు వచ్చిన కూడా ఏం మాట్లాడకపోతే తిన్నవి తింటాను పట్టుకుపోతాడు. గొడవ వదిలిపోయింది, హాయిగా ఉంది జీవనం అని కూర్చున్నాడు అలా. కానీ ఆయనకు వరం కూడా ఉంది. ఆయనకు ఒకప్పుడు సరస్వతీ కటాక్షం రావాలి. ఒక రోజున ఒక వేటగాడు అడవి పందిని వేటాడుతూ తరిమేడు. ఆ అడవి పంది మీద బాణం వేశాడు. అది ఆ బాణం బాధతో తప్పించుకుందామని ఈయన ఉన్న పాకలోకి గభాలను దూరింది.
అడవి పంది బాణం దెబ్బతో నెత్తురోడుతూ లోపలికి వచ్చేటప్పటికీ త్రికరణ శుద్ధిగా పూర్తిగా కరణములన్నిటినీ కేంద్రీకరించి అప్రయత్నంగా ఐం అంటూ లేచి నించున్నాడు. అది సారస్వత బీజం. వెంటనే అమ్మవారు అనుగ్రహించి కటాక్షించేసింది, సరస్వతీ కటాక్షం. ఆయనకి జ్ఞానం వచ్చేసింది, విశేష పాండిత్యం వచ్చేసింది. ఈ పంది పారిపోయింది. వెనక వేటగాడు వచ్చాడు. వేటగాడు వచ్చి, అయ్యా నేను బాణం వేసిన పందిటి వెళ్ళిందా అని అడిగాడు. ఆయనకి పాండిత్యం అంటే పండాహ అంటే జ్ఞానం. పోతనగారు పండితుడు అంటే దాని అర్థం పద్యాలు రాయడం ఒకటే వచ్చిన వారని కాదు, ఆయన మహాజ్ఞాని అని. కాబట్టి ఇప్పుడు ఆయనకి ధర్మం కూడా బాగా తెలిసింది. ఆయన అన్నాడు, ఎందుకురా నన్ను అడుగుతావు? యాపశ్యతి నసాబ్రూతే అబ్రూతే సానపశ్యతి అహోవ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః. నిజంగా ఏది చూసిందో అది మాట్లాడదు, ఏది మాట్లాడుతోందో అది చూడలేదు. చూసింది కన్ను మాట్లాడదు, మాట్లాడేది నోరు అది చూడలేదు. ఎందుకురా నేను చెప్పడం? కాబట్టి ఈ పందే కావాలా, ఇంకేదైనా చూసుకో అన్నాడు. ఆయనకి అర్థం కాలేదు, పంది వెళ్ళిందంటున్నాడా వెళ్ళలేదంటున్నాడా. కానీ ఏదో సంస్కృతంలో శ్లోకం చెప్పాడు, బాగుండదు. ఆయన ముందు నుంచి మళ్ళీ అలా వెడితేనే అలా పోయాడు. ఆయనకి జ్ఞానం రాగానే కవిత్వంతో పాటు ముందొచ్చింది ఏమిటంటే ధర్మ పరిశీలన. ఒక ప్రాణిని రక్షించడం కన్నా ధర్మం లోకంలో ఇంకోటి లేదు. ఈ మహాభారతంలో ఎన్ని చోట్ల ఎంత గొప్పగా ఆవిష్కృతం అవుతుందో. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.